మాట్లాడాలి అని చెప్పేసి భర్త అనుకుంటున్నాడు. సరే ఇద్దరి మధ్యలో 1 గంట 2 గంటలు ఇట్లే కూర్చున్నారు. పాపం భర్తకి అప్పట్లో పెద్ద మనుషులకి ఆకు తినే అలవాటు ఉండే. ఇంకొక విషయం ఏంటంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా సాహిత్య ప్రియులు. ఇద్దరికి పాండిత్యం తెలుసు, ఇద్దరికి కూడా సాహిత్యం తెలుసు, ఇద్దరికి పాండిత్యం తెలుసు. అయితే లాస్ట్కు ఆయన మనసు పోలేక సరే నేనే తగ్గుతలే, నేనే మాట్లాడతలే అని చెప్పేసి తన భార్యతో ఇట్లా అంటున్నాడు. ఏమంటుండంటే పర్వత శ్రేష్ఠ పుత్రిక పతి విరోధి, పర్వత శ్రేష్ఠ పుత్రిక పతి విరోధి, అన్న పెళ్ళామును అత్తను అన్న తండ్రి, పేర్ని మీరిన ముద్దుల పెద్ద బిడ్డే, సున్నమించుకదే గదే సన్నుతాంగి అనగానే భార్య గజం గజం దుంకి ఆ సున్నం తీసుకొస్తేందుకు పోయింది. అయితే భార్య కూడా ఈ సంస్కృతం తెలిసని మనం ఒప్పుకున్నాం కదా, చెప్పుకున్నాం కదా ముందే. సరే పోయినైతే పోయింది కానీ నా భర్త ఇంత పెద్ద మాట అన్నాడు, సన్నుతాంగి అన్నాడు కదా, అంత పెద్ద పదం వాడిండు, నేను అనవసరంగా మా ఆయనతో నేను కొట్లాడిది ఎంత పాపం చేస్తే అని చెప్పేసి భార్య అనుకుంది. అయితే తను కూడా ఈ పద్యాన్ని ఆ సున్నం తీసుకొచ్చేటప్పుడు నిమరేసుకుంది. ఏమన్నాడు మరి నా భర్త నన్ను అని చెప్పేసి తను అనుకున్నది. పర్వత శ్రేష్ఠ పుత్రిక అంటే అత్యంత ఏకల్మషం తినేటువంటి పర్వతాలు మన హిమాలయ పర్వతాలకు చెందినటువంటి పార్వతీదేవి అని మనం చెప్పుకుంటూ ఉంటాం. అంటే ఈ పార్వతికి భర్త ఎవరు మరి? శివుడు. శివునికి విరోధేవుడు మన్మధుడు. మన్మధుడు అంటే యాజ్ ఏ పురాణం ప్రకారం, విష్ణు పురాణం ప్రకారము మన్మధుడు. మరి మన్మధునికి అన్న ఎవరు? బ్రహ్మదేవుడు. బ్రహ్మకు భార్య ఎవరు? సరస్వతి. ఓకేనా? పర్వత శ్రేష్ఠ పుత్రిక పతి విరోధి, అన్న పెళ్ళామును అత్తను అన్న తండ్రి. మరి ఈ సరస్వతికి అత్త ఎవరంటే ఈ అత్త దగ్గర తాళం చేలు ఉంటాయి, లక్ష్మీదేవి. ఈ లక్ష్మీదేవి ఎవరి కూతురు అంటే సముద్రుని కూతురు. సముద్రునికి 2వ కూతురు. ఈమె కంటే ముందు వల్ల జ్యేష్ఠదేవి అని ఉంటుంది. ఈ జ్యేష్ఠదేవి అంటే సముద్రునికి చాలా ఇష్టం. మనకి ఇష్టం ఉండదు కానీ ఆయనకు మాత్రం చాలా ఇష్టం. అట్లాగే సున్న మించుకదేగి సన్నుతాంగి అన్నది కదా, పతి విరోధి. బ్రహ్మ లక్ష్మి అని అనుకున్నాం కదా, సముద్రుడు. ఓ జశదానా సున్నము తీసుకురావే అని చెప్పేసి ఆ పద్యంలో తన భార్యతోటి అంటే అంతే కోపంతో అట్లే అంటున్నాడు. తెలియదేమనుకొని అనుకున్నాడు, అమ్మ నన్ను ఇంత మాట అంటాడు అన్న భర్త అని చెప్పేసి. తనకు కూడా సాహిత్య ప్రియులు అనుకున్నాం, తనకు కూడా పాండిత్యం తెలుసు అని అనుకున్నాం. అయితే తను ఒక ఇస్తూ సరే తీసుకురాని పోయింది, ఇస్తుంది. ఎట్లా ఇస్తుందంటే శతపత్రంబుల మిత్రుణ్ణి సుతదంపినవాని బాబ సోనుని మామన్, సతతము ధరించగవాని సుధవాహన వైరి వైరి సున్నం విదిగో. మరీ పడుతుంది. శతపత్రముల మిత్రుణ్ణి సుతదంపినవాని బాబ సోనుని మామన్, సతతము ధరించగవాని సుధవాహన వైరి వైరి సున్నం విదిగో. ఇక్కడ భార్య భర్త మాట విన్నది. సరే అంత తిట్టినా కానీ భర్త మాటను విని అంటే సున్నం తీసుకొచ్చింది, భర్తకి ఇచ్చింది. ఎట్లు ఇచ్చింది మరి అని చెప్పేసి సున్నం విదిగో. ఇంత మంచిగా ఇస్తుంది కానీ ఇంకో తీసుకోండి, ఇంకో మౌత్ తీసుకో. సున్నం విదిగో అని చెప్పుకుంటూ పోతాం మేడం. సరే విన్నాడు, ఇంత అద్భుతంగా ఉంది కదా, మరి ఇంత మంచిగా ఇస్తుంది, ఇంత ప్రేమతో ఇస్తుంది కదా అని చెప్పేసి సరే తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత తను కూడా పండితుడు అని చెప్పుకున్నాం కదా, తనకి సాహిత్యం తెలుసు అని చెప్పుకున్నాం కదా, తను నెమరేసుకున్నాడు. తను కూడా శతపత్రములు అంటే మనం మార్నింగ్ లేవగానే చెర్లల్లో మనకు కనిపించేది తామర పువ్వులు. ఈ తామర పువ్వులకు మిత్రుడు ఎవరంటే సూర్యుడు. సూర్యునికి సుతుడు ఎవరండి? కర్ణుని చంపింది ఎవరు? అర్జునుడు. అర్జునునికి మామ ఎవరు? అర్జునునికి బావ ఎవరు? శ్రీకృష్ణుడు. మన్మధునికి మామ ఎవరు? సందమామ. ఈ సందమామను సదా ఎప్పుడు కూడా శివకంఠంలో ఎప్పుడు కూడా తను ఇట్లా మలుసుకొని ఉంటుంది ఆ శివుడు. అట్లాగే సుతుడు ఈ
శతపత్రంబుల మిత్రుణ్ణి సుతదం పినవాని బాబ సూనుని మామన్ సూనుని మామన్ అంటే ఈ సందమామని ఎల్లవేళలా తలలో ధరించుకునేవాడు చుట్టుకునేవాడు శివుడు కాబట్టి శివుని కుమారుడు ఎవరు? వినాయకుడు. వినాయకుని యొక్క వాహనం ఏంటిది? ఎలుక. ఎలుకకు విరోధి, ఎలుకకు శత్రువు ఎవరు? పిల్లి. పిల్లికి శత్రువు ఎవరు? కుక్క. ఓ కుక్క ఇక సున్నం తీసుకో అని చెప్పేసి భార్య ఉపయోగించింది. కొట్లాడడంలో కూడా చాలా అందంగా కొట్లాడవచ్చు. కొట్లాడితే మాటలతోటి కొట్లాడచ్చు. నిజంగా ఇంకొకటి పొన్నం ప్రభాకరు దాదాపుగా మీ మిఠపల్లి సీనాన్న ఉంటాడు సిద్దిపేట దగ్గర. నేను 10th క్లాస్లో నేను ప్రెసిడెంట్గా ఇచ్చాను కాంగ్రెస్ తరఫున. ప్రభాకరన్ కల్పించారు. ప్రభాకరన్ అప్పటికి ఎన్ఎస్ఐ కాంగ్రెస్లో ఒక లీడర్ ఉంటుంది చూడండి, ఆ టీంకి అతను లీడర్. పొన్నం ప్రభాకర్ చూస్తే ఇలా మనందరి 10th కింద అందరు